నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీలో గతంలో ఎన్నోసార్లు వివిధ సెట్టింగ్లతో ఆకర్షించిన ఈ గణపతి ఇప్పుడు ప్రత్యేకంగా యాదగిరి టెంపుల్ ఎలాగైతే ఉన్నారో అలాగనే ఇక్కడ సెట్టింగ్ ఏర్పాటు చేసి ఆ నిర్వాహకులు భక్తులకు వెళ్ళే వారికి ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్తున్నారు. ఆ నిర్వాహకులకు ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎంత చేశారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎంత ఖర్చు అయిందనే దాని మీద ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే. జై శ్రీ గణేష. గురు రాధాకృష్ణ భగవానికి దాదాపు 33 సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం మాకు ఇచ్చిన నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్తగా చేయాలి, ఏదో ఒక కొత్తగా చేయాలి, ఏదో ఒక కొత్తగా చేయాలని మా యొక్క సంకల్పం ఉండేది. భగవంతుడి వల్ల మా యూత్ మా పెద్దల ఆశీస్సుల వల్ల, మా యూత్ సహకారం వల్ల ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ వచ్చాం. ఈ సంవత్సరం ఏంటంటే గత ఒక రెండు సెట్లు ఉండేది. ఒకటి ఏది స్వర్ణగిరి ఒకటి యాదాద్రి, ఇవి 2 కాన్సెప్ట్స్ ఉంటే అక్కడికి వెళ్తే స్వర్ణగిరి తీసుకుందామనే లోపు వాళ్ళు స్వర్ణగిరి బాలాపూర్ వాళ్ళు తీసుకున్నారు. ఇక నెక్స్ట్ ఇది ఉందన్నమాట. సో ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా ఎలాగైనా ఇలా పెట్టాలని మా ప్రెసిడెంట్ గారు, వెంకటేశ్వర గారు, అలాగే మా కోఆర్డినేటర్ వీళ్ళందరూ ఖచ్చితంగా యూత్ పిల్లలందరూ కలిసి ఈడ ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం పెట్టాలి, ఖచ్చితంగా చేయాలి, దీనికి ఏమైనా కానీ మనం బాధ్యతలు తీసుకుందామని చెప్పేసి చాలా వరకు కష్టపడి భగవంతుడి దేవల్ల అందరికీ యాదగిరి టెంపుల్ ఎలాగైతే ఉన్నారో అలాగే ఇక్కడ కూడా ఇదే కాన్సెప్ట్. ఏంటంటే యాదగిరిని చాలామంది వెళ్ళి చూసిన వారు లేరు. ఇక్కడ అదే యాదగిరిని మనం ఒక్కసారి చూపిస్తే మన నిర్మల్ ప్రజలందరికీ నిజంగా ఒక ఆనందం, ఆ యొక్క మన యాదగిరి టెంపుల్ని చూసిన ఒక తన్మయత్నంలో ఉంటారు. కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళకి చూపించాలని ఒకే ఒక సంకల్పంతో ఈ యాదగిరి సెట్ని ఇక్కడ వేయాల్సి వచ్చింది. ఇక్కడ కూడా కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిజంగా అది ఇక్కడ వెలిసిందా ఫీలింగ్ ఎంత అంటే అది నిర్మల్గా ఇక్కడికి ఎప్పుడు వచ్చింది అనే ఫీలింగ్ కలిగింది. ఎంత బాగుందంటే అన్ని అవతారాలు ఉన్నాయి. అన్ని అవతారాల్లో వినాయకుడు చాలా బాగుంటాడు. ప్రతి ఒక్క అవతారం ఎంత బాగుంటుందో చూసినట్టు చూడాలనిపిస్తుంది. ఆ భక్తి ఇంకా వెరుగుతుంది చూస్తే కానీ తగ్గదు. ఆ దేవుడికి అందరికీ ఉండాలని అందరికీ నిర్మల ప్రజలందరికీ కూడా ఆ దేవుడు అందరికీ సంతోషంగా ఉండాలని ఇంకోటి ఇక్కడ రుద్రాక్ష కూడా రుద్రాక్ష అంటే ఆ శివుడు మనకి ప్రసాదిస్తున్నాడు అనిపిస్తుంది. అది ప్రసాదం కాదు, మన విధంగా ఆరోగ్యం మంచిగా అయితే ఉద్దేశం. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడే ప్రత్యక్షంగా చూసినంత హ్యాపీగా ఉంది. ఈ నిర్మల్ ప్రజలు చాలా ధన్యులని నేను అనుకుంటున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. నిర్మల్ ప్రజలు ధన్యులుగా అని చెప్పి అనుకుంటున్నారు. అట్లనే చుట్టుపక్కల ఈ పట్టణంలో కాకుండా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా తండోపల వచ్చి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నట్టు గణపతిని దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఏర్పాట్లు కూడా మంచి బాగానే చేశారు.